పై మీరు జారీ చేసిన జీవో సరైనది ఉన్నప్పుడు డిఎస్సి అక్రమాలు బయటకు వచ్చిన వెంటనే ఎందుకు సడన్ గా జీవో రద్దు చేశారు సార్ ఈ ప్రభుత్వం? స్పోర్ట్స్ పాలసీపై మీరు జీవో జారీ చేశారు. ఆ జీవో జారీ చేసిన తర్వాత డిఎస్సి పై స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి అని తెలిసిన వెంటనే ఆ జీవోని ఎందుకు సడన్ గా రద్దు చేశారు? మళ్ళీ పరీక్ష రాయాలని కొత్త జీవో ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం? దానికి సమాధానం చెప్పండి. రైట్, దానికి సమాధానం చెప్పాలి కదా. రైట్ 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 కృష్ణకాంత్ గారు, ఇందాక మీరు జీవోస్ కి సంబంధించి కూడా మాట్లాడారు. చెప్పండి ఇజ్రాయెల్ గారు చెప్పండి. నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆంధ్ర ప్రభుత్వం వెంటనే నీటిలో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఎగ్జామ్ రద్దు చేసిందా లేదా? మళ్ళీ పరీక్ష పెడతామని చెప్తుందా లేదా? మరి ఇప్పుడు ఆరోపణలు వచ్చేటప్పుడు మీరు ఎంతసేపు దాన్ని తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఏదో కబుర్లు చెప్పడం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ చేయమని అడుగుతుంది, హైకోర్టుతో సిట్టింగ్ చేయమని చెప్తుంది. మీరు ఆ కార్యక్రమం చేయకుండా డైరెక్ట్ గా ఎక్కడైనా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి సాధారణంగా ఎవరో రారు. సరే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి 56 మంది విద్యార్థులు వచ్చి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. మరి ఎటువంటి మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదని అడుగుతున్నాను నేను. మీరు ఈ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినట్టు జీవోని ఎందుకు మార్చవలసి వచ్చిందని అడుగుతున్నాను. మరి దానికి సమాధానం చెప్పండి ఆయన్ని. తప్పకుండా అడుగుదాం. కృష్ణకాంత్ గారు, ఇందాక మీరు జీవోస్ గురించి మాట్లాడారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చుకున్నారు, గేట్లు ఎత్తారు, గేట్లు మూసారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. సో కొన్ని జీవోస్ని తీసుకురావడం, వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ కొత్త జీవోస్ని తేవడం, ఇదంతా మరి అక్రమం కాదా, స్కామ్ కాదా అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏమంటారు? సార్ కాదు సార్, ఎందుకంటే మనం చూసినట్టు ఇందాక హారిజాంటల్ రిక్రూట్మెంట్, హారిజాంటల్ రిజర్వేషన్ లో ఈ వర్టికల్ రిజర్వేషన్ కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడే కాదు, వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద కన్ఫ్యూజన్స్ నెలకొంటూ ఉంటాయి. ఇట్లా క్యాండిడేట్స్ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు, ప్రభుత్వానికి ఎప్పుడు క్లారిటీ ఉంటుంది, కానీ క్యాండిడేట్స్ కి చాలా మందికి అర్థం కాదు. సో దానివల్ల ఇలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కొత్త జియో ఒకటి పెట్టినప్పుడు దాని తర్వాత 100 మంది ఇట్లాంటి ఫిర్యాదులు, ఈ క్యాండిడేట్స్ ఇలా ఫిర్యాదులు చేశారు, కొందరు కోర్టు మెట్టు ఎక్కారు, ఇవన్నీ అయినా కాబట్టి దాని మీద ఒక కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పి ఆ పాత జియోని సవరిస్తూ కరెక్షన్ చేస్తూ కొత్త జియోని ఇష్యూ చేయడం జరిగింది. అంతే, స్పోర్ట్స్ కోటా మీద ఇంకా క్లియర్ గా వివరిస్తూ, అంతేగాని ఇదేదో కరెక్షన్ చేస్తే అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు జీవనం రద్దు చేసి మళ్ళీ కొత్త కాదండి, అవకతవకలు వచ్చిన వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి సవరిస్తూ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కొత్త జీవో ఇచ్చారు. కొత్త జీవోని ఎందుకు తీసుకొస్తారు? మీరు ఉద్యోగాలు ఆఫ్ చేయాలి కదా, ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు ప్లీజ్ వారిని మాట్లాడినివ్వండి ప్లీజ్. కృష్ణకాంత్ గారు చెప్పండి. సో చందు గారు, నేను చెప్పినట్టు ఇది కరెక్షన్, ఇది కరప్షన్ కాదు. సో కొత్త జీవో అనేది ఇట్స్ కరెక్షన్. సో దానికి క్లియర్ గా స్పోర్ట్స్ కోటా అసలు ఏ విధంగా మేము అవలంబించామో, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసామని చెప్తూ ఈ కొత్త జీవో ఇష్యూ చేయడం జరిగింది. దానికి కూడా వైసీపీ వాళ్ళ రాజకీయ పరంగా దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా ఇట్లా అలిగేషన్స్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే చందు గారు, హారిజాంటల్ రిక్రూట్మెంట్ అనేది సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ఎలా జరగాలో దాని ప్రకారంగానే మనకు ప్రభుత్వం చేసింది. క్యాండిడేట్స్ కి ఇప్పుడు 16,000 పైచిలుపు నోటిఫికేషన్స్ వచ్చాయి జాబ్ వేకెన్సీస్. అందులో 15,000 పైచిలుపు మంది రిక్రూట్ అయ్యారు. కొందరికి ఒక మహా అయితే కొందరు 100లో ఉన్న వాళ్ళకి కొందరు ఫిర్యాదులు ఉండొచ్చు ఈ నోటిఫికేషన్స్ లో, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇప్పట్లో. వాళ్ళు కోర్టులను ఆశ్రయించారు. కోర్టులను ఆశ్రయించినంత మాత్రం అక్కడ తప్పు జరిగినట్టు కాదు. అది రాజ్యాంగం మనకి ఇచ్చే హక్కు. నా వల్ల ఏమైనా నాకేమైనా తప్పు జరిగింది అంటే నేను కోర్టును ఆశ్రయిస్తాను. లేకపోతే ఇది డిస్ట్రిక్ట్ పరంగా జరిగే రిక్రూట్మెంట్ కాబట్టి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఎలాగో వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చారు. దాని ప్రకారంగా ఇంకా హైకోర్టుకి వాటికి కూడా ఆశ్రయించే హక్కు నాకు ఉంటుంది. వాళ్ళు వెళ్ళారు హైకోర్టులో కూడా. మీరు చూస్తే ఎక్కడ పేపర్ లీక్ అయింది, లేకపోతే ఈ సీట్లు అమ్ముకున్నారు దాని మీద ఎవరు కేసులు వేయలేదు సార్. ఈ అభ్యర్థులు మొత్తం సెలక్షన్ ప్రాసెస్ మీద, నోటిఫికేషన్ మీద, వీటి మీద ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీదే వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చారు. వాళ్ళ యొక్క అనుమానాలను వ్యక్తం చేశారు. దాని ప్రకారంగానే ఇప్పుడు కోర్టులో ఉన్నాయి.
సో దాని ప్రకారంగా ఆ ఫిర్యాదు కోర్టువే కాకుండా మన సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ నుంచి ఇవన్నిటి కూడా వచ్చిన ఫిర్యాదుల్ని వాటి సమీక్ష చేస్తూ వాళ్ళకి నిజంగానే ఒకవేళ అవకతవకలు చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ దేని వల్ల కానీ ఏమైనా అవకతవకలు జరిగి నిజంగా అన్యాయం జరిగితే ఆ క్యాండిడేట్స్ యొక్క ఫిర్యాదుని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి న్యాయం చేద్దాం